ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ నుండి ప్రెస్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని చూసేయచ్చు. ఈరోజు నేను అటుకులతో పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నార్మల్ రైస్తో చేసుకున్న పులిహోర కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. సో ఇలా కొంచెం నేను కరివేపాకు తీసి పెట్టుకున్నాను, అల్లము పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పోపు సామాన్లు, ఇందులో జీలకర్ర వేసుకోకూడదండి, జీలకర్ర పెద్ద టేస్ట్ బాగోదు పులిహోరకి. సో పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి ఒక 3-4 కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పిక్కలు కూడా. ఇది వచ్చేసి ఇంగువ, పులిహోరలో కంటే ఇంగువ కంపల్సరీ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 3 లెమన్స్ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి సీడ్లెస్. సో నేనైతే ఇంకా జ్యూస్ తీయలేదు, జ్యూస్ తీసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా పడుతుంది. చూస్తున్నారు కదా అటుకులండి. మనం రైస్ అయితే ఎలా క్లీన్ చేస్తామో అలాగే జస్ట్ ఒక్కసారి వాటర్ పోసి అటుకులు కూడా వాష్ చేసి తీసి పెట్టేసుకోవాలి. వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదు, మెత్తగా అయిపోతాయి. సో ఇలాగ క్లీన్గా వాటర్ తీసేసి డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక ఫస్ట్ నేను శనగపప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పల్లీలు వేసుకోవండి. యాక్చువల్గా పల్లీలు పచ్చివి వేసుకుంటే ఫస్ట్ అవి వేసుకొని వేయించుకోండి. బట్ నా దగ్గర ఆల్రెడీ వేయించుకునే ఉన్నాయి, సో అందుకని ఫస్ట్ వేయట్లేదు. సో ఫస్ట్ శనగపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది కాబట్టి అలాంటివి ఫస్ట్ మనం వేసుకొని వేయించుకోవాలి. సో దీని తర్వాత మనం పోపులు కూడా వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు. సో జీలకర్ర అయితే వేయట్లేదు. జీలకర్ర వేసుకుంటే మనకు అది వేరే టేస్ట్ వస్తుంది. పులిహోరలోకి జీలకర్ర అనేది అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా పల్సెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగానే యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసేవి. ఎందుకంటే అన్నీ ఒకే సైజులో ఉండదు కదా. సో త్వరగా ఫ్రై అయ్యేవి ఉంటాయి, టైం తీసుకునేవి కూడా ఉంటాయి కదా, దాన్ని బట్టి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను, అలాగే పల్లీలు కూడా వేసేసాను ఇప్పుడు. సో ఫస్ట్ పల్సెస్ అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసానండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో అల్లం ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతే పచ్చిమిర్చి కూడా మనకు అసలు అంత స్పైసీ అనేది తెలియదు, వాటితోనే చక్కగా తినేయచ్చు. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోనే ఇంగువ వేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఇంగువ అనేది పులిహోరకి చాలా ఇంపార్టెంట్ కదా, చాలా బాగుంటుంది. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. సో నెక్స్ట్ ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. పసుపు లేకుండా పులిహోర అసలు మనం చేయలేం కదా, అసలు అది పులిహోరనే అవ్వదు ఆ కలర్ రాకపోతే. సో హెల్తీ కూడా మంచిది. చక్కగా పసుపు కూడా వేసేసాను. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా వేయించుకుంటే మనకు తెలిసిపోతుందండి. ఇవన్నీ పిక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సౌండ్ అయితే వస్తూ ఉంటాయి, క్రిస్పీగా ఫ్రై అయ్యాయని మనకు తెలిసిపోతుంది కదా. సో ఈ టైంలో నేను ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఆయిల్లోనే. ఇలా ఆయిల్లోనే సాల్ట్ వేసేసుకోవడం వల్ల అటుకులకి బాగా పడుతుందండి. మొత్తం అంతా కూడా అటుకులకి ఈవెన్గా మొత్తం కంప్లీట్గా సాల్ట్ అనేది టేస్ట్ పడుతుంది. సో ఇక్కడే వేసేసుకుంటున్నాను. సో ఎంత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత నేను ఒక 2 మినిట్స్ తర్వాత నేను అటుకులని యాడ్ చేస్తున్నాను. అటుకులని ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు మధ్యలో నుంచి కాదండి, మనం ఎడ్జెస్ నుంచి కలుపుకుంటే రైస్ అయినా అటుకులైనా చితికిపోకుండా ముద్దలా అవ్వకుండా బాగా వస్తాయి. సో ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ వదిలేసి కొంచెం కూల్ అయిన తర్వాత నేను లెమన్ జ్యూస్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మనం వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పులుపు అనేది బాగా పడుతుంది. లెమన్ జ్యూస్ మనం తినే పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. సో ఇక్కడే సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని మనం సర్వింగ్ చేసేసుకోవటం. మీరు చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా పల్లీలు అవి తగులుతూ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారు దీన్ని. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ లంచ్ ఏదైనా సరే మనం
చేసేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.